ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటుగా ఇంకా అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ, అలాగే శివాలయ సందర్శన కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. దక్షిణామూర్తి శ్లోకం విన్నా, మీరు చేసుకున్నా, శివాలయ సందర్శన చేసినా వాటికి కూడా అవకాశం తక్కువగా ఉందనుకుంటే ఏదైనా లింగాష్టకం, బిల్వాష్టకం, చంద్రశేఖరాష్టకం ఏదైనా సరే ఏది చేసుకున్నా కూడా చాలా చాలా మంచిది. అలాగే అవకాశం ఉన్నట్లయితే శివాలయంలో భగవంతుడిని దర్శించుకున్నా కూడా మంచి అవకాశంగా మనం భావించవచ్చు. కాబట్టి ఎవరి అవకాశము, ఎవరి పరిస్థితి, అనుకూలతల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ద్వాదశ రాశుల వారికి చెప్పే పరిహారం గోచారీత్యా చెప్తుంది, ఏ రోజుగా ఆ రోజు మారుతూ వెళుతుంది. కనుక ఆల్రెడీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించి ఆల్రెడీ మీ జన్మకుండలు మీరు చూసుకుంటూనే ఉంటారు. కనుక దానికి సంబంధించిన విషయాలలో నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటూ వెళతారు. కనుక దాంతోపాటుగా ఏ రోజు చెప్తున్న దానికి సంబంధించిన పరిహారం, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, దీనికి కూడా అవకాశం లేనట్లయితే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం, భక్తి శ్రద్ధ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మానసిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విధానాల్లో ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి.